సిమెంట్ ఇట్లా అడ్డు పెట్టండి, అంత వర్క్ నడుస్తుంది. ఏ మాత్రం కూడా మరి ఎంఆర్ఓ ఏం చేస్తుంది, ఆర్ఏ గారు ఏం చేస్తారు, ఎందుకు పట్టించుకుంటలేరు? ఇది మేము ఎన్ని స్టోరీ చేసినామంటే దాదాపు 60-70 స్టోరీ చేస్తాం ఇదే గడ్డ పైన భూ కబ్జాలు అవుతున్నాయని. మరి నిజంగా పట్టభూములు అయితే నిజంగా పట్టభూములు అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మనకు వెజ్ మార్కెట్ పక్కమూట వస్తుంది. ఈ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా ఆ చివరి వరకు చూపెట్టాడు, చివరి వరకు. ఇవి ఈ రకమైన పరిస్థితి ఇక్కడ మనం చూపిస్తూనే ఉన్నాము. కడతానే ఉన్నారు, కూలగొడుతూనే ఉన్నారు, కడతానే ఉన్నారు, కూలగొడుతూనే ఉన్నారు. కానీ ఈ కట్టుడు మాత్రం తప్పలేదు. కట్టుడు మాత్రము శనివారం ఆధారం వచ్చిందంటే అయిపోతుంది. ఒక రూమ్ అయిపోతుంది. ఈ ఆర్ఐ ఫోన్ లిఫ్ట్ అవుతుంది. ఆర్ఐకి ఫోన్ చేస్తున్నా. ఆర్ఐకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుని లేదు. ఎంఆర్ఓకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుని లేదు. ఈ రకంగా జరుగుతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు, కొంచెం ముందుకెళ్ళండి. ఇక ముందు కూడా అయితే ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ. చూడండి, అగో చిన్న చిన్నవి కట్టాలి, ఎంత కొంత అమ్మాలి, దాని కొన్నోడు బలైపోవాలి. దీనికి పట్టాలు బిట్టాలు ఏముంటాయి, పేపర్లు ఉండే ఏముంటాయి, తోకుండేది మొదలు ఉండదు. ఒకటి ఓపెన్ చేస్తారు, ఈ చిన్న రూమ్ వేసి ఆ కొన్నోడు బలైపోతాడు, పేపర్లు ఉండయి. మరి అదొక పంచాది. ఇది గవర్నమెంట్, ఇదంతా గుడికి సంబంధించిన భూమి. ఇది ఇక్కడ ఒక గుడి, చిన్న గుడి, ఎల్లమ్మ గుడి. ఆ పైనేమో ఇది చుట్టి గుడి మొత్తము గుడికి సంబంధించిన జాగానే. ఈ గుడికి డెవలప్ కోసం పెడితే గుడి పక్క పూట అన్ని కబ్జాలు అయిపోతున్నాయి. ఇక ఆర్ఏ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అడినే కిందికి మొత్తం చూపెట్టు. అయితే ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ ఫోన్ చేస్తానో లిఫ్ట్ చేస్తలేరు.